వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలి గ్రామానికి చెందిన రచయిత తెలుగు భాషా పండిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సిద్ధోజు శ్రీనివాసారి రాసిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర పుస్తకాన్ని మంగళవారం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకం యొక్క విశిష్టతను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. నా పేరు సిద్ధోజు శ్రీనివాసాచారి, వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలి నివాసిని, రచయితగా ప్రైవేటు తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ తెలుగు భాషా పండిత సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లాగా పనిచేస్తున్నాను. అయితే మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర జరిగే సమయంలో కోట్ల మంది భక్తులు ప్రజలు మేడారానికి వెళ్ళి ఆ యొక్క సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు. అయితే కాకతీయుల సైన్యాన్ని కాక సామ్రాజ్య రాజులతోటి వీరోచితంగా పోరాడినటువంటి ఒక వీరవంతలు ఇప్పుడున్నటువంటి ఆదర్శ మహిళలకు ఆదర్శంగా ఉండాలన్నటువంటి స్త్రీలకు ఆదర్శంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమ్మక్క సారలమ్మ యొక్క చరిత్ర చాలామంది తెలుసు, అయినప్పటికీ కూడా ఎంతో కొంత సమాచారాన్ని భక్తులకు ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పుస్తక రూపంలో నేను రాయడం జరిగింది. ఈ యొక్క పుస్తకాన్ని మన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు అటవీ పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ఆవిష్కరించడం నాకు ఎంతో ఆనందదాయకం. మరి నన్ను అడిగితే నా ఉద్దేశంలో మన భారతదేశంలోని ప్రతి ఒక్కరు కుటుంబంలో ఎవరో ఒక్కరైనా కనీసానికి ఈ తల్లుల దీవెనలు పొందుతారని దర్శించుకుంటారని నా అభిప్రాయం. మళ్ళీ ప్రతి ఇంట్లో ఎవరో ఒక పేరు సా అంటే సమ్మక్క సారలమ్మ సా అనేటువంటి ఈ సా అనే అక్షరంతో కూడా పేర్లు పెట్టుకుంటారని నా ఉద్దేశం. అదేవిధంగా సమ్మక్క సారలమ్మలు కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం, ఆ తల్లుల దీవెనలు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని మరియు నా యొక్క అభిప్రాయం. ఈ విధంగా సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర పుస్తకం రాయడం జరిగింది. ఈ యొక్క నేను రాసినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదువుకొని ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకోవాలని నా యొక్క కోరిక. మరి ఈ పుస్తకాలను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి స్వయంగా ముద్రించి నేను ఉన్న భక్తులకు అందిస్తానని కోరుకుంటున్నాను.